హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇండియా ఇప్పుడు ఒక కొత్త స్మార్ట్ పాస్పోర్ట్ ని లాంచ్ చేసింది. సో దీన్ని యూజువల్ గా మనం ఈ పాస్పోర్ట్ అని అంటాం. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పాస్పోర్ట్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు వాడాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, న్యూ అప్లికేషన్స్ కి కూడా అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి కూడా ఎలా అప్లై చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ పాస్పోర్ట్ అంటే ఏంటి? ఈ పాస్పోర్ట్ అనేది నార్మల్ పాస్పోర్ట్ లానే ఉంటది. కానీ ఇందులో ఒక ఆర్ఎఫ్ఐడి చిప్ అనేది యాడ్ చేశారనమాట. ఈ ఆర్ఎఫ్ఐడి చిప్‌లో ఏముంటుందంటే మన పర్సనల్ డీటెయిల్స్, మన ఫింగర్ ప్రింట్, లైక్ మన ఫోటోస్, మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ అలా మన డీటెయిల్స్ అన్నీ డిజిటల్‌గా స్టోర్ చేస్తారనమాట. సో మనకొచ్చిన పాస్పోర్ట్ కవర్ మీద ఒక గోల్డ్ చిప్ లాంటిది యాడ్ చేశారు. సో అది ఆ సింబలే ఆర్ఎఫ్ఐడి చిప్. అందులో వాళ్ళు ఇన్సర్ట్ చేసుంటారనమాట. ఆ చిప్‌లోనే మన డీటెయిల్స్ అన్నీ స్టోర్ అయ్యుంటాయి. ఈ పాస్‌పోర్ట్ వల్ల లాభాలేంటి? ఈ స్మార్ట్ పాస్‌పోర్ట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇమిగ్రేషన్‌లో చెకింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతది. లైక్ ఆధార్ స్కాన్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది గదా! అలానే ఈ పాస్‌పోర్ట్ స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ వాళ్ళ సిస్టమ్‌లోకి ఇన్‌స్టంట్‌గా వస్తాయన్నమాట. దానివల్ల మన ఇమిగ్రేషన్ చెకింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. తర్వాత ఈ మధ్య చాలా ఫేక్ పాస్‌పోర్ట్స్ చేయడం చాలా ఈజీ అయిపోయిందనమాట. బట్ ఈ చిప్ ఉండడం వల్ల ఫేక్ పాస్‌పోర్ట్ చేయడం చాలా కష్టం. తర్వాత మన డేటా అనేది ఈ చిప్‌లో చాలా ఎన్‌క్రిప్టెడ్‌గా, సేఫ్‌గా స్టోర్ అయ్యుంటాయన్నమాట. అండ్ ఆల్సో ఈ పాస్‌పోర్ట్‌ని కొన్ని ఫారిన్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఆటోమేటిక్ గేట్స్‌లో యూజ్ చేయొచ్చు. లైక్ మెట్రో స్టేషన్స్‌లో కార్డ్ స్వైప్ చేస్తే గేట్ ఓపెన్ అవుతుంది గదా! సో, అలానే ఈ పాస్‌పోర్ట్ స్కాన్ చేస్తే ఇమిగ్రేషన్ గేట్ కూడా మనకి ఓపెన్ అవుతది. ఈ పాస్‌పోర్ట్ వల్ల చాలా యూజ్‌ఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట మనకి. కాబట్టి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ నేనిప్పుడు చూపిస్తాను. చూడండి గైస్. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పాస్‌పోర్ట్ సేవ అని టైప్ చేయండి. సో, ఇక్కడ పాస్‌పోర్ట్ సేవ అని క్లిక్ చేశాక మనకి ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అనేది వస్తుందనమాట. సో, మీకు గనక ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్‌గా మీరు లాగిన్ అని క్లిక్ చేసి మీ లాగిన్ ఐడీతో అండ్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీతో మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు అకౌంట్ లేకపోతే మనం ఇక్కడ రిజిస్టర్ అనేది అవ్వాలి. సో, ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్‌పోర్ట్ ఆఫీస్ సిపివి ఢిల్లీ అని ఉంటది. సో, ఇక్కడ మనం పాస్‌పోర్ట్ ఆఫీస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న పాస్‌పోర్ట్ ఆఫీస్‌ని మనం ఇక్కడ లైక్ హైదరాబాద్ అలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇచ్చాక మీ ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వాలి. మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చాక మీ ఈమెయిల్ ఐడీని మీ లాగిన్ ఐడీగా కావాలి అంటే కింద యెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు లాగిన్ ఐడీ మీ ఓన్‌గా క్రియేట్ చేసుకుంటాను మీ పేరుతో అంటే నో అని క్లిక్ చేసి కింద మనం లాగిన్ ఐడీ మన ఇష్టం వచ్చినట్టుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మన ఈమెయిల్ ఐడీనే కావాలి లాగిన్ ఐడీగా అంటే యెస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ మన ఈమెయిల్ ఐడీ అనేది కనిపిస్తుంది మనకి. తర్వాత మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక ఇంక డైరెక్ట్‌గా మనం సైన్ అప్ అని క్లిక్ చేయాలి. సో, మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుందనమాట. సో, సైన్ అప్ క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది గైస్. మన మెయిల్‌కి మనం ఇచ్చిన మెయిల్‌కి మన ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి కంప్లీట్ సైన్ అప్ అని క్లిక్ చేస్తే మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో, ఇక్కడ బ్యాక్ టు లాగిన్ క్లిక్ చేస్తే మనకిక్కడ లాగిన్ చేయడానికి లాగిన్ ఐడీ అడుగుతుందనమాట. సో, లాగిన్ ఐడీ నేను నా మెయిలే ఇచ్చాను కాబట్టి నా మెయిల్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ లాగిన్ ఐడీ గనక మీ ఓన్‌గా ఏమన్నా ఇచ్చింటే ఆ లాగిన్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఈ విధంగా ఇంటర్‌ఫేస్ వస్తుంది. సో, ఇక్కడ మన లాగిన్ ఐడీ ఇచ్చిన తర్వాత కింద మనకి పాస్వర్డ్, ఓటీపీ అని ఉంది. సో, పాస్వర్డ్ అంటే మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వచ్చు. లేదా ఓటీపీ అని క్లిక్ చేస్తే మన మెయిల్‌కి ఓటీపీ పంపిస్తారనమాట. సో, ఆ ఓటీపీ క్లిక్ చేసి కూడా మనం లాగిన్ అవ్వచ్చు. సో, ఇలా లాగిన్ అయ్యాక మనకిక్కడ సర్వీసెస్‌లో ఈ విధంగా ఉంటదనమాట. సో, ఇక్కడ మనం ఫ్రెష్ పాస్‌పోర్ట్ కూడా అప్లై జేసుకోవచ్చు. లేదా రీఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్ కూడా అప్లై జేసుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ పాస్‌పోర్ట్ ఉండి అది గనక పోయుంటే సో, మనం ఇక్కడ రీఇష్యూ జేసుకోవచ్చనమాట. మన పాస్‌పోర్ట్ నంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లిక్ చేసి. అదే ఒకవేళ మనం కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవాలి అంటే ఇక్కడ డైరెక్ట్‌గా స్కిప్ ఫర్ నౌ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ పాస్‌పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పాస్‌పోర్ట్ టైప్. మనమైతే నార్మల్ ఇక్కడ ఫ్రెష్ పాస్‌పోర్ట్ కాబట్టి ఫ్రెష్ పాస్‌పోర్ట్ నొక్కుతున్నాను. అదే మీరు రీఇష్యూ అయితే రీఇష్యూ నొక్కండి. టైప్ ఆఫ్ అప్లికెంట్ నార్మల్ అంటే నార్మల్, తత్కాల్ అంటే కొద్దిగా ఫాస్ట్‌గా అవుతుంది. తర్వాత పాస్‌పోర్ట్ బుక్
బుక్లెట్ అనమాట. 36 పేజెస్ తీసుకుంటున్నాను. మీరు 60 కూడా తీసుకోవచ్చు కావాలంటే. తర్వాత ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అనమాట. మీ పేరు, తర్వాత మీ సర్‌నేమ్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత డీటెయిల్స్ లైక్ జెండర్, తర్వాత హావ్ ఎవర్ బీన్ నోన్ బై అదర్ నేమ్స్ అంటే నో. తర్వాత మీరు ఎప్పుడైనా మీ పేరు చేంజ్ చేసుకున్నారంటే నో. అలా ఎంటర్ చేసి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, మెరిటియల్ స్టేటస్, తర్వాత మన ప్లేస్ ఆఫ్ బర్త్ ఔట్ ఆఫ్ ఇండియా అయితే యెస్ అని కొట్టాలి. లేదంటే నో కొట్టాలి. సో, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి బై బర్త్ అన్నట్టు. తర్వాత పాన్ కార్డ్, ఓటర్ ఐడీ అనేది ఆప్షనల్ అనమాట. మీకు ఒకవేళ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ ఎంటర్ చేయండి. లేదంటే అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్. నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడొచ్చి ఈజ్ ఐదర్ ఆఫ్ యువర్ పేరెంట్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్. అంటే మీరు మైనర్ అయ్యుంటే మీ పేరెంట్స్ ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే యెస్ అని నొక్కాలి. లేదా మీరు 18+ ఉంటే మీ స్పౌస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇక్కడ యెస్ క్లిక్ చేయాలి. లేదంటే నో క్లిక్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి ఇక్కడ. నేను గ్రాడ్యుయేట్ కాబట్టి గ్రాడ్యుయేషన్ అబోవ్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత నాన్ ఈసీఆర్ కేటగిరీ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అనమాట. సో, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ గవర్నమెంట్ నుంచి మనం అబ్రాడ్‌కి ట్రావెల్ చేసే ముందు అవసరం లేదనమాట. సో, ఈ కేటగిరీలో ఉండాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఒకసారి క్లిక్ చేయండి. సో, ఇందులో ఉన్న ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు గనక ఈ కేటగిరీలో ఉంటే మీరు యెస్ అని క్లిక్ చేయొచ్చు. అప్పుడు మీరు నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందొస్తారు. తర్వాత డాక్యుమెంట్స్, నాన్ ఈసీఆర్‌కి డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. సో, ఒకసారి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఓపెన్ చేసి చూడండి. తర్వాత ఇవైతే మ్యాండేటరీ కాదనమాట. సో, ఇక్కడ మీకు గనక ఆధార్ ఉంటే ఆధార్ నంబర్ క్లిక్ చేసి వాలిడేట్ ఆధార్ కొట్టి ఐ అగ్రీ దగ్గర యెస్ కొట్టాలి. లేకపోతే నో కొట్టి మీరు డైరెక్ట్‌గా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. సో, ఇక్కడ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, తర్వాత లీగల్ గార్డియన్ గివెన్స్ నేమ్. సో, ఇవన్నీ మీరు ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సో, ఇది మీ రెఫరెన్స్ నంబర్ అనమాట. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఈజ్ యువర్ ప్రెజెంట్ అడ్రస్ ఔట్ ఆఫ్ ఇండియా అంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి నో అని క్లిక్ చేస్తాం. తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ విలేజ్, పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్, పోలీస్ స్టేషన్, మనకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. సో, ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర మీకు దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నంబర్, ఇక్కడ కంట్రీ కోడ్ ఇవ్వకూడదు. అంటే +91 అది రాయకుండా జస్ట్ మీ మొబైల్ నంబర్ మాత్రం ఇవ్వాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ అండ్ కిందొచ్చి పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్. సో, మీ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అయితే యెస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీరిప్పుడు ప్రెజెంట్ ఉన్న అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ యెస్ క్లిక్ చేయాలి. లేదంటే నో క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో వాళ్ళ పేరు, మొబైల్ నంబరు అది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడీ ఆప్షనల్ అనమాట ఇక్కడ. సో, ఎమర్జెన్సీ డీటెయిల్ ఎంటర్ చేసిన వెంటనే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో, మీరు ఇలా ఎంటర్ చేయొచ్చనమాట. నేమ్ అని చెప్పి తర్వాత అడ్రస్ అని పెట్టి అడ్రస్ అని ఇలా ఎంటర్ చేయొచ్చు. నేమ్ అండ్ అడ్రస్ మొత్తం. తర్వాత సేవ్ అని ఎంటర్ క్లిక్ చేయండి. సో, మీ దగ్గర ఆల్రెడీ ఒక ఈ ఐసీ సర్టిఫికేట్ గనక ఉంటే యెస్ క్లిక్ చేయండి. తర్వాత డిప్లొమాటిక్ ఆఫీషియల్ పాస్‌పోర్ట్ అలాంటివేమన్నా ఉంటే అవైలబుల్ అని క్లిక్ చేయండి. తర్వాత పాస్‌పోర్ట్ ముందు అప్లై చేశారా అంటే యెస్ క్లిక్ చేయండి. లేదంటే ఇదే కొత్తగా అయితే నో క్లిక్ చేయండి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి అన్నీ చదవండి. ఆల్మోస్ట్ అన్నీ నోనే ఉంటాయి. బట్ ఒక్కొక్క క్వెషన్ మీరు ఒకసారి చదివి తర్వాత యెస్ ఆర్ నో అనేది క్లిక్ చేయండి. సో, నేనైతే అన్ని నో క్లిక్ చేస్తున్నాను. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ మన ప్రివ్యూ అనమాట. పాస్‌పోర్ట్ ప్రివ్యూ. సో, ఇక్కడ అన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని. తర్వాత అగ్రీ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద నొక్కాలి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ వెరిఫికేషన్ అనమాట. ప్రూఫ్ ఆఫ్ బర్త్ మనం బర్త్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. లేదా మన డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏవన్నా మనం ఇవ్వచ్చనమాట.
సో, ఇక్కడ నేను ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ డిజి లాకర్‌లో గనక ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఉంటే మీరిక్కడ గ్రాంట్ పర్మిషన్ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్షియల్ అడ్రెస్ దగ్గర ఆధార్ కార్డ్ ఇచ్చాను. మీ దగ్గర ఏముంటే అది ఇవ్వచ్చు. గ్రాంట్ డిజి లాకర్ యాక్సెస్ అంటే మీరు డిజి లాకర్‌లో గనక ఉంటే డైరెక్ట్‌గా యాక్సెస్ అనేది అవుతదనమాట. ఇక్కడ లాగిన్ చేసుకుంటే. తర్వాత అగ్రీ క్లిక్ చేసి ప్లేస్ అంటే మీరు ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారో ఆ ప్లేస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ అనేది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయ్యి ఉంటది. తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేసుకొని మీరు సేవ్ అనేది క్లిక్ చేయండి. సో, అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి అంటే మీరిక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయొచ్చు. సో, ఇక్కడ మీ అప్లికేషన్ రిసిప్ట్‌ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చూసుకొని ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఇక్కడ మీ మై అప్లికేషన్స్ దగ్గరకొస్తే ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అని ఉంది. అక్కడ మనం వ్యూ అని క్లిక్ చేస్తే మనకిలా పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని వస్తది. సో, మనం ఇక్కడ పే చేసి మన అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. సో, పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందనమాట. ఇక్కడ మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు దగ్గరలో ఉన్న లొకేషన్స్. తర్వాత అపాయింట్మెంట్ అవైలబిలిటీ. ఈ టైమ్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, మనం ఏదో ఒక టైమ్ స్లాట్‌ని సెలెక్ట్ చేసుకొని మనం అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో, మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకిలా వస్తదనమాట. సో, ఇదైతే నాన్ రిఫండబుల్. అంతే గైస్. మనం ఇలా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో, ఇంతే గైస్. మీరు ఒకవేళ ఆల్రెడీ మీకు పాస్‌పోర్ట్ ఉంటే మీరిక్కడ పాస్‌పోర్ట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని మీరు చేసుకోవచ్చనమాట. సో, ఈ పాస్‌పోర్ట్ అంటే ఏం లేదు. నార్మల్‌గా మీరు పాస్‌పోర్ట్ ఎలా అయితే అప్లై చేస్తారో అలానే అప్లై చేయాలి. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా అప్లై చేస్తే మీకు డైరెక్ట్‌గా ఈ పాస్‌పోర్ట్ అనేదొస్తుంది. కానీ ఈ పాస్‌పోర్ట్స్ అనేటివి కొన్ని సిటీస్‌లో మాత్రమే లాంచ్ చేశారు. సో, ఆ సిటీస్ ఏవో మీకిప్పుడు చూపిస్తాను. త్వరలో అన్ని సిటీస్‌లో తీసుకొస్తారు. అదే ఒకవేళ మీకు ఆల్రెడీ పాస్‌పోర్ట్ ఉండి మీరు ఈ పాస్‌పోర్ట్ తీసుకోవాలా అంటే అవసరం లేదు. కానీ మీకు ఒకవేళ కావాలి అంటే మీరు రీఇష్యూ చేసుకుంటే మీకు డైరెక్ట్‌గా ఈ పాస్‌పోర్టే వస్తుంది. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్ యూ.